ఏమండి 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 ఏమే కోడలి పిల్ల ఈ డేడి ఇవ్వడు నన్ను వదిలిపెడతానన్నాడే. వెళ్ళిపోయాడు అత్తమ్మా. ఏమండి ఏమండి ఈరోజు మన పెళ్లి రోజు అండి. ఏమే వెళ్ళొస్తానే, ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ కంప్లీటెడ్. ఏంటి అలా ఉన్నావు? ఒరే వాళ్ళ తుఫాను వచ్చేస్తుందిరా. ఏంటి మా నువ్వు నీ భార్యతో మాట్లాడటం నా కళ్ళారు చూస్తాను అనుకోలేదురా. ఏంది మనం అలా మాట్లాడుతున్నావు? లేకపోతే ఏంటండి, పొద్దున్న లేచినప్పటి నుంచి బిజీ బిజీ అని పరిగెడుతూనే ఉంటారు. అదేంటే, దాన్ని చదివించాలన్నా, మా అమ్మకి ఏదైనా బాగలేకపోతే మనం చూసుకోవాలన్నా, నీకు నగవ నట్రో ఇప్పించాలన్నా డబ్బులు కావాలి కదే. వావ్, సూపర్ ప్లాన్ అండి. పోనీ 2 ఏళ్ల తర్వాత ఫ్రీ అవుతారా? 2 ఏళ్ల తర్వాత? పోనీ 5 ఏళ్ల తర్వాత ఫ్రీ అవుతారా? 5 ఏళ్ల తర్వాత పాప పెద్దదవుద్ది కదే, మనం చూసుకోవాలి కదా. పోనీ 10 ఏళ్ల తర్వాత ఫ్రీ అవుతారా? మీరు ఎప్పుడు ఫ్రీ అవుతారో చెప్పండి, మేము అప్పటి వరకు మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యం. సినిమాలోనో సీరియల్లోనో చూస్తుంటే నిజంగా జరుగుతుందా లేదా అనే డౌట్ ఉండిందండి, కానీ మిమ్మల్ని ఇలా చూస్తుంటే నిజంగానే జరుగుతుందండి. ఇక్కడ కష్టపడేది మీకోసమే కదే. అయ్యో, మీరు ఎంతో సంపాదించాల్సిన అవసరం లేదండి. 10-15 ఏళ్ల తర్వాత మీరు చనిపోతారు, 10-15 ఏళ్ల తర్వాత నేను చనిపోతాను. నేను కూడా రేపో మా పోయేడుకున్నాను రా. మీకోసం నేను ఎంత కష్టపడుతున్నా కూడా మీరు కష్టపడుతున్నారంటే నాకు ఇవన్నీ అవసరం లేదు. నా ఫ్యామిలీ అందరిలాగా డబ్బు కోరుకోవట్లేదు, నన్నే కోరుకుంటుంది. డబ్బు కోరుకుంటున్న ఫ్యామిలీకి డబ్బే సంపాదించాలి, నన్ను కోరుకుంటున్న ఫ్యామిలీకి నన్నే ఇవ్వాలి.